భారతదేశ రాజకీయాలలో ఇప్పుడు స్ట్రాటజిస్టులది కీ పొజిషన్గా మారింది. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి తెలియని వాళ్ళు రాజకీయాలలో లేరు అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? 2024 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఏంటి? ఆయన ఏ పార్టీకైనా స్ట్రాటజైజ్ చేస్తున్నారా? లేకపోతే ఒక పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా? ఒకసారి చూద్దాం. నేను చేతన్, మైక్ టీవీ. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున అంటే బ్రాండ్ మోడీ అనేది దాన్ని బిల్డ్ చేయడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర చాలా గణనీయంగా ఉంది. ఆ తర్వాత ఆయన అనేక పార్టీలకు స్ట్రాటజైజ్ చేస్తూ వచ్చారు. అనేక పార్టీలు ఆయన స్ట్రాటజైజ్ చేసిన అనేక పార్టీలు విజయవంతంగా ప్రభుత్వాలు నడుపుతూ కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ రాజకీయ నాయకులకు ఎలాంటి సపోర్ట్ అవసరం ఉంటుంది? పాలసీ మేకింగ్లో సపోర్ట్ ఉంటుందా? లేకపోతే బ్రాండ్ బిల్డింగ్లో సపోర్ట్ అవసరమా? ఎవరు అంటే స్ట్రాటజిస్ట్ ఏం పని చేయాలి? కానీ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నాడు అనేది మనం ఒకసారి చూద్దాం. ప్రశాంత్ కిషోర్ 2014 తర్వాత ముఖ్యంగా 2024లో ఆయన నిజానికి ఏ పార్టీకి స్ట్రాటజైజ్ చేయట్లేదు, స్ట్రాటజీలు ఇవ్వడం లేదు. ఆయన ఏ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని ఆ పార్టీకి పని చేయటం లేదు అని మాత్రమే బయటికి చెప్తున్నాడు. అయితే ఎందుకు మరి ఇప్పుడు సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆయన ఇస్తూ వస్తున్నారు? ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతి సందర్భంలో ఆయన ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు? ఏం మైండ్ మ్యానిపులేట్ చేస్తున్నారు? ఏం మైండ్ గేమ్ ఆడుతున్నారు? అబ్కి బార్ 400 పార్ అనే స్లోగన్ తీసుకుందో అప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ని ఎంటర్ చేసింది. ఈ ప్రశాంత్ కిషోర్ పని ఏంటి? బీజేపీని టార్గెట్ చేస్తున్నట్లు మాట్లాడడం. ఫస్ట్ ఏం చెప్తాడు ఆయన? బీజేపీకి ఈసారి 400 రావు అంటాడు. అంటే అప్పుడు అందరూ ఈయన బీజేపీకి యాంటీగా మాట్లాడుతున్నాడని మనం అందరం అనుకోవాలి. వెంటనే నెక్స్ట్ డైలాగ్ ఏం చెప్తాడు? 400 రావు కానీ 370 అయితే వస్తాయి అంటాడు. అంటే 400 రావు అని బీజేపీని ఖండిస్తూనే బీజేపీకి 370 వస్తాయి, కాంగ్రెస్ సీన్లో లేదు అని చెప్పడం ఆయన ఉద్దేశం. అలా ఆయన కార్నర్ చేసుకుంటూ అన్ని ఛానల్స్లో 370 బీజేపీకి 400 రావు కానీ 370 వస్తాయి అని చెప్తూ వెళ్తూ ఉంటాడు. ఇక మోడీ హవా తగ్గింది. ప్రజల్లో 2014లో మోడీ హవా ఉన్నట్టు 2024లో మోడీ హవా లేదు. అయినప్పటికీ బీజేపీ గెలుస్తుంది. ఆయన చెప్పే మాటలు ఆయనే అనేక సందర్భాల్లో కాంట్రడిక్ట్ చేసుకున్నట్లు మనకి కనిపిస్తుంది. ఇండియాలో బీజేపీ ప్రభుత్వం పట్ల చాలా యాంటీ ఇన్కంపెన్స్ ఉంది. కానీ ఈ స్టేట్మెంట్ చూడండి, బీజేపీ పట్ల యాంటీ ఇన్కంపెన్స్ ఉంది కానీ అంటాడు ఆయన. కానీ దానికి అపోజిషన్ క్యాచ్ చేసుకునే అంత కెపాసిటీ అపోజిషన్కి లేదు. అరే, భారతదేశ ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు? నిజానికి ఈసారి ఆయన దగ్గర ఎటువంటి గ్రౌండ్ రిపోర్ట్ లేదు, ఆయన ఏ సర్వేలు చేయలేదు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఆయన చెప్తూ ఉన్నాడన్నమాట. భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ కూడా ఇలానే ఒక స్ట్రాంగ్ లీడర్గా ఎదిగినప్పుడు, ఆమె అన్డెమోక్రటిక్గా వెళ్తున్నప్పుడు అపోజిషన్ లీడర్లు అంటే అంత గొప్ప క్యాండిడేట్ ఆమె మీద తిరుగుబాటు చేయగలిగి లేదు, ఆమెకి ధైర్యంగా ఎదురు తిరిగి నిలబడే అంత గొప్ప లేదు, అంత స్టామినా కలిగిన లీడర్ లేనప్పటికీ భారతదేశ ప్రజలు ఆమెకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు అన్న చరిత్ర ఆయనకి తెలుసా తెలీదా? ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే రాహుల్ గాంధీ పనికిరాడు. రాహుల్ గాంధీ ఆయన అటాక్ అంతా రాహుల్ గాంధీ మీదే ఉంటుంది. ఎప్పుడు మనం చూసినప్పుడు రాహుల్ గాంధీ రెస్ట్ తీసుకోవాలి, రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండాల్సిన టైంలో పాదయాత్ర చేస్తున్నాడు. అరే, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీస్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు? ప్రశాంత్ కిషోర్ అనే ఆయన ఒక పార్టీలకి బ్రాండ్ బిల్డర్గా మాత్రమే పనిచేయగలడు. పాలసీ మేకింగ్లో ఆయనకి ఎటువంటి సంబంధం ఉండదు. అలాంటప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ పాదయాత్ర చేయాలి, ఏ టైంలో పాదయాత్ర చేయాలి, ఏ టైంలో ఢిల్లీలో కూర్చొని సీట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలో చెప్పాల్సిన అవసరం ప్రశాంత్ కిషోర్కి లేదు కదా. అది ఆ పార్టీ ఇంటర్నల్ డెసిషన్. అలాంటిది కూడా ఆయన ముందే చెప్తూ ఉంటాడు అన్నమాట జనాలకి, రాహుల్ గాంధీ ఇక రెస్ట్ తీసుకుంటే మంచిది. దట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్. ఇది పొలిటికల్ గేమ్. ఆయన ఇంకొకటి మాట చెప్తాడు, అపోజిషన్ భారతదేశ ప్రజలే బీజేపీకి అపోజిషను. అయితే ఆ అపోజిషన్ని క్యాచ్ చేసుకోవడానికి సరైన అపోజిషన్ లేదు కాబట్టి మళ్ళీ బీజేపీయే గెలుస్తుంది. ఫస్ట్ ఆయన ఎక్కడ స్టార్ట్ చేసిండు? 370 సీట్స్ బీజేపీకి వస్తాయి అన్న దగ్గర స్టార్ట్ చేసి ఇప్పుడు ఎలక్షన్ 4 ఫేజులు 5 ఫేజులు 6 ఫేజులు అయిపోయేసరికి బీజేపీ గెలుస్తుంది కానీ అత్యంత మెజారిటీతో ఏం గెలవదు. 303 సీట్లు
లేదంటే కొద్దిగా ఎక్కువ సీట్లు వస్తాయి. 370 దగ్గర నుంచి దగ్గర దగ్గర 70 సీట్లు ఆయన ఆ గ్రాఫ్ ఆయనకాయనే 6 పేజెస్‌లో 5 పేజెస్, 6 పేజెస్ అయిపోయేసరికి ఆయనకాయనే ఆ గ్రాఫ్‌ని తగ్గించాడు. ఎందుకు తగ్గించాడంటే రియాలిటీ ఆయనకి తెలుసు. ఇంకొకటి ఏదన్నా ఇంటర్వ్యూలో గ్రౌండ్ రిపోర్ట్‌లో బీజేపీకి యాంటీ ఇంకంబెన్స్ పెరిగింది కదా! గ్రౌండ్ రిపోర్ట్‌లో మనకి స్పష్టంగా వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తుంది గదా! అని యాంకర్ ఎవరైనా అడిగితే ఆయన చెప్పే సమాధానం చాలా విచిత్రంగా ఉంటుంది. గ్రౌండ్ రిపోర్ట్‌లో మీరు ఒక ఎక్స్‌పెక్టేషన్స్‌తో అంటే మోదీ మూడోసారి మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు అనే ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో మన రిపోర్టర్లు గ్రౌండ్‌కెళ్తున్నారు. అది అక్కడ లేనప్పుడు వీళ్ళు యాంటీ ఇన్కంబెన్స్ మరీ అంత ఎక్కువగా ఉందని ఒక ఒక భ్రమలోకెళ్తున్నారు. నిజానికి వాస్తవానికి అక్కడ గ్రౌండ్ రిపోర్టు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా అది మీరనుకున్న స్థాయిలో లేదు అని అంటాడాయన. ఈ వాదనలన్నీ మనకి చాలా స్పష్టంగా ఆయన మైండ్ మ్యానిప్యులేషన్ గేమ్ ఆడుతున్నాడు. బీజేపీ గెలుస్తుంది అని యోగేంద్ర యాదవ్ ఒక పక్క స్ట్రైట్‌గా బీజేపీ గెలుస్తుంది బీజేపీ ఓడిపోతుంది. బీజేపీకి 272 మార్క్ స్వంతగా రావు. ఎన్‌డీఏకి గూడా అంత మార్క్ వచ్చేటట్టు కనిపించట్లేదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. కొన్ని పాకెట్లలో బాగా గ్రాఫ్ అంటే ముఖ్యమైన ఇప్పటి వరకు బీజేపీ ఏ రాష్ట్రాల్లో అయితే సీరియస్‌గా అన్ని సీట్లు సంపాదించిందో ముఖ్యంగా రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్‌లో మెజారిటీ ఆఫ్ ది సీట్స్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇలా అన్ని స్టేట్స్‌లో ఎక్కువ సీట్లు ఎప్పుడు సాధించిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. ఈ గ్రాఫ్ ఎప్పుడైతే తగ్గిందో బీజేపీ 303 నుంచి ఖచ్చితంగా 220, 240 మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. అది ఖచ్చితంగా కాంగ్రెస్‌కి అడ్వాంటేజ్ అవుతుందని ఆయన క్లియర్‌గా ఏ స్టేట్మెంట్ అయితే ఇయ్యదలుచుకున్నాడో అది ఇస్తున్నప్పుడు ఈయన మాత్రం అలా కాదు. కాంగ్రెస్ గెలవదు. అపోజిషన్‌కి అంత ఇది లేదు. నువ్వు ఖచ్చితంగా నేను బీజేపీకి గెలుస్తుందని చెప్తున్నాను. బీజేపీ ఈజ్ గోయింగ్ టు విన్. ఐయామ్ స్ట్రాటజైజింగ్ ఫర్ బీజేపీ అని ఆయన ఎక్కడ చెప్పడు. ఇదొక బీజేపీ ఆడుతున్న ఒక మైండ్ మ్యానిప్యులేషన్ గేమ్. అది ప్రశాంత్ కిషోర్ చేత. అందుకే కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో నువ్వు కాంగ్రెస్ 2022లో హిమాచల్ ప్రదేశ్‌లో కంప్లీట్‌గా వైండ్ అప్ అయిపోతది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చావు అని ప్రశాంత్ కిషోర్‌ని కరణ్ థాపర్ అడిగినప్పుడు ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ ఆయన మొహంలో చూడొచ్చు. నేను చెప్పలేదు, నేను చెప్పలేదు, నేను చెప్పలేదు. ఆయన ట్వీట్ ఒక స్పష్టంగా కాంగ్రెస్ విల్ బి రూటెడ్ అవుట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అని స్పష్టంగా కనిపిస్తున్నా నేను చెప్పలేదు, నువ్వు వీడియో బయట ఉంటే ప్లే చేయి, నువ్వు వీడియో బయట ఉంటే ప్లే. కరణ్ థాపర్ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి ఆయన దిగిండు. అంటే ఆ ఫ్రస్ట్రేషన్, ఆ డిప్రెషన్ మనం ఆయన ముఖంలో ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకు ప్రశాంత్ కిషోర్ ఇది చేస్తున్నాడంటే ఆయన స్ట్రాటజైజ్ చేస్తున్నాడు. బీజేపీకి ఆయన ఈసారి స్ట్రాటజైజ్ చేస్తున్నాడు. అయితే అది బ్యాక్‌గ్రౌండ్ నుంచి కాకుండా ఫోర్‌గ్రౌండ్‌కి వచ్చి ఆయన ప్లే చేస్తున్నాడు. నిజానికి ఈ ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు ఆర్టీవీ రవిప్రకాష్ దగ్గర నుంచి మొత్తం దేశంలో ఈ ప్రశాంత్ కిషోర్‌ని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ కూడా ఒక సెక్షన్ ఆఫ్ ది మీడియానే. అది మోడీకి ఉపయోగపడుతున్న మీడియానే. వాళ్ళందరూ దీన్ని ప్రజల మీద ఈసారి కూడా మోడీయే గెలుస్తున్నాడు అని బలంగా ప్రజల మీద రుద్దే కార్యక్రమంలో భాగంగానే ప్రశాంత్ కిషోర్‌ని ఇంటర్వ్యూ చేస్తూ వచ్చారు. ఈయన ఈయన ఈయనని అడిగిన ఒక కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చూసినప్పుడు మాత్రమే మనం కొద్దిగా ఆయన్ని బియాండ్‌కెళ్ళి అడిగినప్పుడు ఆయన ఫ్రస్ట్రేషన్ చూసాం. మిగతా వాళ్ళు కూడా ఇదే పని చేసుంటే ఆయన ఈ ఇంటర్వ్యూలు ఇచ్చేవాడే కాదేమో. ఈ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్‌ని వదిలేసి ఉండేవాడేమో. అయితే ఇక్కడ వీళ్ళందరి టార్గెట్ ఏంటి అంటే మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావాలి. ఆయనకి 300 సీట్లు వస్తున్నాయన్న ప్రచారాన్ని రెగ్యులర్‌గా చేస్తూ వెళ్ళాలి. అలా రెగ్యులర్‌గా చేస్తూ వెళ్ళినప్పుడు మాత్రమే అనేక ఫేజుల్లో జరుగుతున్న ఎన్నికల్లో వాళ్ళకి అడ్వాంటేజ్ పెరుగుతుంది. అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చెప్తున్న మాట ఇంకొకటి కూడా ఉంది. మోడీ లేరు. మోడీ తప్ప ఇంకెవరున్నారు ఈ దేశంలో ఓటేయడానికని ఓటర్లు అంటున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. నిజానికి ఈసారి ప్రాంతీయ పార్టీల హవా విపరీతంగా పెరిగింది. ఇక మన ప్రశాంత్ కిషోర్ జగన్ కూడా పూర్తిగా డౌన్ అయిపోతున్నాడు, పూర్తిగా నాశనం అయిపోతున్నాడు, అసలు జగన్‌కు ఓట్లే రావు, ఈ ఫ్రీ బిల్ పంచిన వాళ్ళకి ఓట్లు రావు అని ఆయన అనాలిసిస్ ఒక పక్క చెప్తున్నాడు. రెండో పక్క విశ్లేషణ ఎట్లుంది? ఈసారి ఓటింగ్‌కి వచ్చిన వాళ్ళంతా మహిళలే. ఈ మహిళలు వచ్చిందంతా పాజిటివ్ ఓటే. మరి ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు వచ్చి ఓటేసినప్పుడు అది ఖచ్చితంగా జగన్‌కి పాజిటివ్ ఓట్ అయ్యి ఉండాలి కదా!
మరి ప్రశాంత్ కిషోర్ మోడీకైతేనేమో భారతదేశంలో మహిళలందరూ వచ్చి ఓటేస్తున్నారంట. ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం యాంటీ జగన్ కింద ఓటేస్తున్నారంట. ప్రశాంత్ కిషోర్ కాంట్రడిక్టింగ్ హిమ్సెల్ఫ్. ఆయన ప్రతి సందర్భంలో ఆయన చెప్పిన దానికి ఆయన మళ్ళీ రెండో మాట ఆయన మాట్లాడేదానికి పూర్తిగా విరుద్ధమైన మాటలే కనిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాతే భారత రాజకీయాల్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతూ వచ్చింది. అందుకే వెస్ట్ బెంగాల్‌లో మనకు అన్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. బీహార్‌లో అన్రెస్ట్ క్రియేట్ చేసిండు. ఇలా ప్రతి చోట ఈయన ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. అది ఆయన స్ట్రాటజీలో భాగం. ఇప్పుడు మొత్తం మోడీయే గెలుస్తున్నాడు, మోడీయే గెలుస్తున్నాడు అని చెప్పడం ద్వారా ప్రశాంత్ కిషోర్ మళ్ళీ ఇంకొకసారి ఆయన క్రెడిబిలిటీని ఆయనే తొంగలో తొక్కొని ఇక 2024 తర్వాత పీకే అనేవాడు ఉండడు భారత రాజకీయాల్లో అని స్పష్టంగా అర్థమయ్యేలా చేసింది.